బొరుటో 2 బ్లూ ఓటెక్స్ చాప్టర్ 18 అయితే వచ్చేసింది. అండ్ దిస్ చాప్టర్ ఈజ్ ఏ రోలర్ కోస్టర్. ఈ చాప్టర్ మన కవాకి యొక్క స్విచ్ ఆఫ్ అవడంతో స్టార్ట్ అయ్యి కొనామరు సెన్సే యొక్క క్రీపీ లవ్ స్టోరీ నుంచి పాస్ అయ్యి రియో యొక్క బిట్రేల్ దగ్గర ఆగిద్ది. లిటరల్లీ ఈ చాప్టర్ లో వీళ్ళు మన రియోని బిట్రే చేద్దామని చూస్తారు, కానీ మన రియో వీళ్ళనే ఎర్రిపప్పు అని చేసేస్తాడు. అండ్ ఈ చాప్టర్ లో మనం అకిబిని కూడా చూడబోతున్నాం. తిను మన అమాడో యొక్క డాటర్. తిని గురించి కూడా మనకి చాలా విషయాలు తెలియబోతున్నాయి. ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం లేచకుండా లెస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 20K కి చాలా అంటే చాలా దగ్గరికి ఉన్నాం. జస్ట్ కొన్ని సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి, మనం 20K కి వెళ్ళిపోతాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే గైస్ అరిగాతో ఇంకేం లేచకుండా లెస్ వీడియో. బొరుటో 2 బ్లూ ఓటెక్స్ చాప్టర్ 18 యొక్క కవర్ ప్యానెల్లో మనం మాసురిని చూసుకోవచ్చు. ఇంక ఈ చాప్టర్ యొక్క టైటిల్ వచ్చేసి ఓన్లీ బ్యాబెల్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఇప్పుడు దీని అర్థం ఏంటిదో మీ అందరికి ఇప్పుడే చెప్పను, ఎందుకంటే చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మీకే తెలిసిద్ది. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన సుమిరే నుంచి. మన సుమిరే డోర్ తెచ్చుకుని లోపలికి వచ్చింది. అండ్ లోపలికి వచ్చి చూస్తే కవాకి అమాడో యొక్క గొంతు పట్టుకొని కనిపిస్తాడు. అది చూసి మన సుమిరే వెంటనే కవాకి అని చెప్పి అరిచిద్ది. ఇంకా మన కవాకి చెప్తాడు, చూడు సుమిరే, ఇక్కడ కొంచెం వైలెంట్ గా కనిపించినా మేము ఇక్కడ కొట్టుకోవట్లేదు, మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంకా చూడు అమాడో, నువ్వు ఎన్ని సంవత్సరాలు నా బాడీని ఒక టాయ్ లాగా వాడుకున్నావు, బట్ హౌ ఎవర్ నౌ ఇట్ ఈస్ ఎండ్. ఇప్పుడు నా బాడీని ఏం చేయాలన్నా అది నేను డిసైడ్ చేస్తా. సో ఇప్పుడు నువ్వు మొదటిగా నా సెట్టింగ్స్ ని మార్చాలి. నువ్వు ఫస్ట్ నా డిఫెన్స్ ని తగ్గించి నా ఆఫెన్స్ ని పెంచాలి. ఒకవేళ నువ్వు ఇలా చేయకపోతే నీతో నాకు ఏ ఉపయోగం లేదు, నిన్ను ఇక్కడే చంపేస్తా. అండ్ నీకు ఇంకా కొన్ని రోజులు బ్రతకాలనే కోరుకుంటే మాత్రం యూ హ్యావ్ టు చూస్ యువర్ ఆన్సర్స్ కేర్ఫుల్లీ అమాడో అని చెప్పి మన కవాకి అంటాడు. అసలు ఇక్కడ మన కవాకి ఒక బ్యాడ్ యాస్ విలన్ లాగా క్రేజీ డైలాగులు కొడుతుంటే ముందుంచి మన అమాడో ఏం చెప్తాడు తెలుసా? సరేలే పడుకో అని చెప్పి తను అంటాడు. అంతే, మన కవాకి కూడా పడుకుంటాడు. అండ్ దిస్ ఇస్ ద టైటిల్ ఆఫ్ దిస్ చాప్టర్, ఓన్లీ బ్యాబెల్ ఇన్ యువర్ స్లీప్. ఒకవేళ ఇంకెవరికైనా అర్థం కాకపోతే మన అమాడో కవాకి లోపల ఒక ఎమర్జెన్సీ షట్ డౌన్ బటన్ అనేది ఇంప్లాంట్ చేశాడు. అంటే మన అమాడో ఎప్పుడు కావాలన్నా అప్పుడు మన కవాకిని స్విచ్ ఆఫ్ చేయొచ్చు. సో ఇదే ఇక్కడ జరిగింది. మన అమాడో ఆ మాటలు చెప్పంగానే మన కవాకి స్విచ్ ఆఫ్ అయిపోయిండు. ఇది చూసి మన సుమిరే కూడా షాక్ అయిపోయింది. ఇంకా మన అమాడో చెప్తాడు, చూడు సుమిరే, నువ్వు కరెక్ట్ టైంలో వచ్చావు, నాకు కొంచెం హెల్ప్ చేయి, వీడిని పట్టు, మనం వేరే చోటికి తీసుకెళ్దాం వీడిని అని చెప్పి తను అంటాడు. ఇంకా మన సుమిరే కూడా ఇక్కడ హెల్ప్ చేయడానికి ఒప్పుకునేది. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి శాన్ విలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనం మిస్సుకి ఇంకా రియూని చూసుకోవచ్చు. ఇక్కడ మన మిస్సుకి చెప్తాడు, చూడు రియు, లెఫ్ట్ సైడ్ లో ఉన్న అమ్మాయి పేరు యోడో, ఇంకా రైట్ సైడ్ లో ఉన్న అతను పేరు అరాయా. వీళ్ళు ప్రస్తుతం మనకి బొల్టోని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తారు అని చెప్పి తను అంటాడు. ఇంక ఇక్కడ మన రియూ చెప్తాడు, ఇది జస్ట్ నేను మాత్రమే ఇమాజిన్ చేస్తున్నానా, లేకపోతే ముందున్న ఆ అమ్మాయి పీకల మీద కోపం పెట్టుకొని నన్ను అలా చూస్తుందా అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని వెంటనే మన శారద చెప్పిద్ది, సారీ రియూ, తను జస్ట్ కొంచెం షైగా ఫీల్ అవుతుంది, తనకు కొంచెం టైం కావాలి ఓపెన్ అప్ అవ్వడానికి అని చెప్పి తను అనిద్ది. అండ్ మన అరాయా యోడోకి చెప్తాడు, చూడు యోడో, నువ్వు ఒక చిన్న పిల్లవైతే కావు, నీ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో అని చెప్పి తను అంటాడు. బట్ తను స్టిల్ కోపంతోనే చూస్తూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనం లవ్వింగ్ కపుల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మన మాసురి ఇంకా కొనహమరు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ మన కొనహమరు చెప్తాడు, ఐ థింక్ నువ్వు ఇప్పుడు బానే ఉన్నావు, నీ కలర్స్ కూడా బానే ఉన్నాయని చెప్పి తను అంటాడు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరందరూ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, గుడ్ కలర్స్ ఏంటి బ్రో అని చెప్పి. ఇక్కడ గుడ్ కలర్స్ అంటే అర్థం ఏంటంటే మనోడు ఆ అమ్మాయి యొక్క టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఫీవర్ లేదులే, నీ బాడీ టెంపరేచర్ కూడా నార్మల్ గానే ఉంది అని చెప్పి తను అంటున్నాడు. ఇంక ఇక్కడ మన మాసురి చెప్పిద్ది, నాకేమైందో తెలియదు కానీ స్టార్టింగ్ లో నేను చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను, బట్ నీతో మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, థ్యాంక్ యూ కొనహామరు అని చెప్పి తను అనిద్ది. అప్పుడు మన కొనహామరు చెప్తాడు, ఇది ఏం లేదు, ఇది జస్ట్ నార్మల్ మాత్రమే, ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో ఇలాగే బిహేవ్ చేస్తారు, పైగా మనం ఇందాకే కదా కలిసింది, సో ఇది నార్మల్, నువ్వు నర్వస్ గా ఫీల్ అవ్వడం అని చెప్పి తను అంటాడు. అండ్ ఇప్పుడే ఏమైందో తెలియదు కానీ మన మాసురి చెప్పిద్ది, చూడు నువ్వేం అనుకోపోతే నేను కొనహామరు చాన్ అని పిలవచ్చా అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన కొనహామరు షాక్ అయిపోతాడు. ఇంకప్పుడే తనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిద్ది. ఇక్కడ మనం యంగ్ మొయిగిని చూసుకోవచ్చు. తను చిన్నప్పటి నుంచే ప్రతిసారి మన కొనహామరుని కొనహామరు చాన్ అనే పిలిచేది. అండ్ నాకు తెలుసు చాలా మందికి ఈ చాన్ అంటే ఏంటో తెలియదు, సో మీ అందరికి సింపుల్ గా చెప్తా, సో వినండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఫేవరెట్ పర్సన్ ఉంటే జపాన్ లో ఆ పర్సన్ వెనకాల ఈ చాన్ అని పెట్టి పిలుస్తారు అనమాట. అంటే ఎవరైనా ఫేవరెట్ పర్సన్స్ ఉన్నా లేకపోతే మీకన్నా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇలా చాన్ అని పిలుస్తారు. జస్ట్
జస్ట్ ఏమీ ఉండదు, వాళ్ళ పేరు ఎంకల ఈ చాన్ యాడ్ చేయడమే. ఇది మనం చాలా సార్లు వన్ పీస్ లో చూసాం. మన సాంజీ ఎప్పుడు ఇలాగే అందరితో ఫ్లర్ట్ చేస్తాడు. బై ద వే బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన రియు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన రియు చెప్తాడు, సో మీకేదో దొరికింది కదా బొర్టుని పట్టుకునే క్లూ, ఇంతకది ఎక్కడుంది చూపించండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన శారద మొత్తం బ్లాంక్ అయిపోయింది. తను మొత్తం మర్చిపోయింది. తను చెప్పిద్ది, హా దట్స్ రైట్, మాకు దొరికింది కదా, ఇట్ వుడ్ బి అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండిద్ది. ఇంకా మన రియు వెంటనే తన దగ్గర ఉన్న ఐరన్ శాండ్ ని చుట్టుపక్కల స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి ప్రతి ఒక్కరు కంగారు పడిపోతారు, ఫైట్ చేయడానికి వస్తున్నాడేమో అని చెప్పి. మన శారద చెప్పిద్ది, ఇంతకీ రియు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన రియు చెప్తాడు, హా ఇదా, ఇది నా ఐరన్ శాండ్, దీన్ని ఉపయోగించి నేను చుట్టుపక్కల మొత్తం సెన్స్ చేయగలను, నేను ఇలా తొందరగా బోర్టోని పట్టేసుకుంటా, ఇంతకి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావుగా, ఆలోచించు అని చెప్పి తను అంటాడు. అండ్ మనం ఈ ప్యాన్ లో చూసుకోవచ్చు, ఆ ఐరన్ శాండ్ మన యోడో దగ్గరికి వెళ్ళి కలెక్ట్ అవుతూ ఉండిద్ది. అంటే తన దగ్గర మన రియుని చంపే ఇంటెన్షన్స్ ఉన్నాయి, అందుకనే ఆ శాండ్ తన దగ్గరికి వెళ్తుంది. మేబీ ఈ శాండ్ కి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేకపోతే బ్యాడ్ ఎనర్జీ సెన్స్ చేసే ఎబిలిటీ ఉందేమో. ఎందుకంటే ఇక్కడ మన రియు కూడా గమనిస్తాడు. ఇంకా తను చెప్తాడు, ఎవరి మీద బాగా పగ పట్టుకొని వచ్చినట్టున్నారు, మిస్ యోడో అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన యోడో ఇది మొత్తం కవర్ చేయడానికి చెప్పిద్ది, దీన్ని నువ్వు అంతగా పట్టించుకోమాక, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, అంతెందుకు మేము నింజాస్ అందరం ఇలాగే ఉంటామని చెప్పి తను అనిద్ది. ఆ రీజన్ వినిన తర్వాత మన రియు కూడా తిన మీద అనుమానం వచ్చింది. కానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి మన మిస్సుకి వెంటనే వచ్చి చెప్తాడు, మా కొన్హా విలేజ్ కి ఇంకా మిగతా ప్రపంచానికి బొరుటో ఒక క్రిమినల్, అందుకే మేము తన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం, ఇంతకీ మీరెందుకు తన వెనకాల పడుతున్నారు, మీకేమైనా రీజన్స్ ఉన్నాయా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన రియు చెప్తాడు, హానెస్ట్లీ నాకు అంత ఐడియా లేదు, కానీ ఆ బొరుటోకి టూ మచ్ నాలెడ్జ్ ఉంది, తనకి టూ మచ్ తెలుసు, ఎగ్జాంపుల్ ఆ థోన్ బోల్. అండ్ ఆ ఒక్క రీజన్ కాదు, ఇంకా తన దగ్గర చాలా విషయాల యొక్క నాలెడ్జ్ ఉంది, అందుకనే మా లీడర్ జూరా తన్ని చంపామని ఆర్డర్స్ ఇచ్చిండు, అందుకనే తన కోసం నా తిరుగుతున్నాం అని చెప్పి తిను అంటాడు. అప్పుడు పక్క నుంచి మన శారద చెప్పిద్ది, హే రియు నాకు ఒక ఐడియా వచ్చింది, అయితే మనం ఆ సోన్ థోన్ ని ఒక బెయిట్ గా పెట్టి బొరుటోని ఇక్కడికే రప్పిద్దాం, ఏమంటావు అని చెప్పి తను అనిద్ది. బట్ మన రియు ఏదైనా చెప్పే ముందే ఇక్కడ సీన్ షిఫ్ట్ చేసి అమాడో యొక్క ల్యాబ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన కవాకి ఇప్పుడే లెగిసిండు. ఇంకా తన్ని చూసి మన అమాడో చెప్తాడు, చూడు కంగారు పడమాక, కాసేపు మనం మాట్లాడుకుందాం అని చెప్పి తను అంటాడు. పైగా ఆ మాట చెప్పిన తర్వాత మన కవాకి కూడా అంతగా ఫైట్ ఏం చేయడు, తను మాటలు వింటూ ఉంటాడు. మేబీ మన కవాకి అర్థమైపోయింది అనుకుంటా, ఇప్పుడు ఫైట్ చేసిన వేస్ట్, వీడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాడేమో అని చెప్పి తను మాటలు మొత్తం వినడానికి రెడీ అవుతాడు. ఇంక ఇక్కడ మన అమాడో చెప్తాడు, చూడు కవాకి, నీ పాయింట్ నాకు అర్థమైంది, ఆ సింజూస్ నిజంగానే మనకి చాలా ప్రమాదకరం, వాటిని నువ్వు ఆపాలని అనుకుంటున్నావు, బట్ ఈ కరెంట్ స్టేట్ లో నీ పవర్స్ చాలా లోగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా చేయలేకపోతున్నావు, కానీ నేను నీకు హెల్ప్ చేస్తా, నీ యొక్క సెట్టింగ్స్ ని మోడిఫై చేసి నీ ఒఫెన్సివ్ ని పీక్స్ లో తీసుకెళ్తా, కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని చెప్పి తను నడుచుకుంటూ వెళ్తాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకోవచ్చు, డెల్టా లాంటి ఒక క్లోన్ ఉంది, కానీ తను డెల్టా కాదు, తను అమాడో యొక్క కూతురు. అమాడో ఫ్రెష్ గా ఒక క్లోన్ ని తయారు చేశాడు. పైగా మన అమాడో కవాకి చెప్పేస్తాడు కూడా, చూడు కవాకి, తను డెల్టా కాదు, తను నా కూతురు అకీబి, నిజానికి నేను తన్ని రివైవ్ చేద్దామని అనుకుంటున్నా, ఈ మాట నీకు కూడా తెలిసిందే, బట్ నేను ఇలా చేయాలంటే ఈ ఎంటీ వెసిల్ లో నీ కార్మాని ఇంప్లాంట్ చేయాలి, నీ కార్మా లోపల నేను అకీబి యొక్క డేటాని ఆల్రెడీ ఇంజెక్ట్ చేశా, సో ఇప్పుడు నువ్వు తిరిగి దాన్ని ఇంప్లాంట్ చేస్తే చాలు, నిజానికి నేను తన సోల్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నా, కానీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అది నాకు సాధ్యం కాల, ఇది ఒక గాడ్ కే సాధ్యమైంది, కానీ నీ లోపల కార్మ ఉంది కాబట్టి నువ్వు ఈజీగా ఈ ప్రాసెస్ ని చేయగలవు, నాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదు, అకీబి డేటా నీ కార్మాలోనే ఉంది కాబట్టి నువ్వు ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేస్తే నేను నీకు నీ పవర్స్ ఇచ్చేస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన కవాకి అమాడోకి చెప్తాడు, చూడు అమాడో, నేను నీ కూతుర్ని రివైవ్ చేస్తా, కానీ నీ కూతురు ఒక ఒసుస్సుకి లాగా మాత్రం వచ్చిందనుకో, నేను నీ కూతుర్ని కూడా చంపేస్తానని చెప్పి తను అంటాడు. మన కవాకి ఇలా ఎందుకు అన్నాడో మీ అందరు తెలిసిందే. మన కవాకి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఉసుసుకిలందరినీ చంపేయడం, సో అందుకనే మనోడు అలా అన్నాడు. ఇంకా మాటలు వినిన తర్వాత మన అమాడో చెప్తాడు, సరే అయితే ఒకవేళ నిజంగానే నా కూతురు ఒక ఒసుసుకి లాగా వస్తే మాత్రం నువ్వు తన్ని చంపొచ్చు, కానీ నేను తన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తా విత్ ఎవ్రీథింగ్ ఐ గాట్ అని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ఇస్ క్రేజీ స్టఫ్ గైస్. మన అమాడో లిటరలీ తన కూతురు యొక్క పిచ్చోడు, తన కూతురు కోసం తను ఏకంగా ఒక వార్ అయినా చేసేస్తాడు, తన దగ్గర అంత క్యాపబిలిటీ ఉంది. ఈ విషయం మన కవాకి కూడా తెలుసు, అందుకనే మన కవాకి ఇక్కడ చెప్తాడు, చూడు అమాడో, ఐ కెనాట్ యాక్సెప్ట్ యువర్ టర్మ్స్, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోవట్లా, ఎందుకంటే ఇప్పుడే విలన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, అలాంటిది ఇప్పుడు నేను నీ కూతుర్ని మళ్ళీ వెనక్కి
తీసుకొస్తే ఒకవేళ తనే ఒక పెద్ద విలన్ గా మారిపోతే అప్పుడేం చేస్తాం? అలా అని నీ కూతుర్ని నేను వెనక్కి తీసుకొని రాను, కార్మా ఇవ్వను ఇలా ఏం చెప్పట్లా. నేను నీ కార్మా ఇస్తా, నీకు కూడా నేను హెల్ప్ చేస్తా, కానీ అంతకన్నా ముందు నువ్వు నా పవర్స్ ని మ్యాక్స్ చేయాలి, నువ్వు నా పవర్స్ ని పెంచాలని చెప్పి తను అంటాడు. కానీ ముందు నుంచి మన అమాడో చెప్తాడు, చూడు కవాకి, నువ్వు చెప్పినట్టు నేను నిన్ను స్ట్రాంగ్ గా చేసేస్తే నీ డిఫెన్సివ్ ఎబిలిటీస్ తగ్గిపోయి ఒఫెన్సివ్ పెరిగిపోతాయి. ఒకవేళ నువ్వు అక్కడ చనిపోయావు అనుకో, నీతో పాటు నా డ్రీమ్స్ కూడా చనిపోతాయి. అందుకనే నీ కార్మాని ఇక్కడ జస్ట్ ప్లేస్ చేసి వెళ్ళిపో అని చెప్పి తను అంటాడు. ఒక రకంగా ఇక్కడ మన అమాడో యొక్క బాధను కూడా మనం అర్థం చేసుకోగలం. మన అమాడో తన కూతురు కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు కళ్ళ ముందే తన కూతురు ఉంది, పక్కనే కవాకి కూడా ఉన్నాడు. జస్ట్ వెళ్ళి తన హ్యాండ్ టచ్ చేయడమే, అంతే తన కూతురు వెనక్కి వచ్చేసిద్ది. కానీ ఇక్కడ మన కవాకి చేయను అంటున్నాడు. ఒకవేళ మన అమాడో కవాకి యొక్క టర్మ్స్ ఒప్పుకొని తనకి పవర్ అప్ ఇచ్చినా సరే మనోడు వెళ్ళి గెలుస్తాడనే గ్యారంటీ లేదు కదా. ఒకవేళ వెళ్ళి కవాకి చనిపోతే దెబ్బకు వాళ్ళ కూతురు కూడా పోయిద్ది. అందుకనే మన అమాడో అన్నిసార్లు ఆలోచిస్తున్నాడు. బట్ మన కవాకి చెప్తాడు, నా గురించి అంత ఆలోచించమాక, నాకు జస్ట్ నా పవర్స్ మళ్ళీ ఇవ్వు. నువ్వు అంతగా నా గురించి బెంగ పెడితే ఒక పని చేయి, వాళ్ళకన్నా పవర్ఫుల్ మోన్స్టర్ గా నన్ను మార్చు. జస్ట్ డివైన్ ట్రీ, కోడ్ అండ్ బోరుటో, యూ విల్ రియూనైట్ విత్ యువర్ డాటర్ ఆఫ్టర్ ఐ కిల్ దెమ్ ఆల్ అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన కవాకి అంట ఫస్ట్ వెళ్ళి డివైన్ ట్రీస్ ని, కోడ్ ని, బోరుటోని వీళ్ళ ముగ్గుని చంపేసిన తర్వాత వచ్చి మన అమాడోకి హెల్ప్ చేస్తాడంట. లిటరల్లీ గైస్ ఈ మాట వినిన తర్వాత నాకు తెలిసి అమాడో సచ్చిన కవాకిని ఎక్కడికి పంపిడు, నేనైతే ఇలాగే అనుకుంటున్నా. అండ్ అమాడో యొక్క డాటర్ విషయానికి వస్తే నాకు తెలిసి తన డాటర్ రాదు, ఎందుకంటే తన లైఫ్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, తన సోల్ ఆల్రెడీ ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళిపోయింది. మన అమాడో జస్ట్ తన కూతురు యొక్క బిహేవియర్ ని మాత్రం తేవాలని అనుకుంటున్నాడు. ఐ మీన్ తన బిహేవియర్, పర్సనాలిటీ సేమ్ తన కూతురు లాగా ఉండే ఒక రోబోట్ ని తను కోరుకుంటున్నాడు అంతే. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొనహమరు ఇంకా మాసురి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మాసురి చెప్పింది నాకు చాలా ఆనందంగా ఉంది, ఇట్ ఈస్ బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి తను అనేది. ఇంకా పద్దాగా తను కొనహమరు చాన్ అని అంటూ ఉండిద్ది. అప్పుడు మన కొనహమరు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నన్ను అలా పిలవమాకండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన మాసురి కూడా షాక్ అయిపోయేది. తను చెప్పిద్ది నేను ఎందుకు అలా పిలవకూడదు అని చెప్పి తను అనిద్ది. అప్పుడు మన కొనహమరు చెప్తాడు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, జస్ట్ ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు నన్ను అలా పిలుస్తారు. సో నాకు చాలా వేడిగా ఉంది మీరు అలా పిలుస్తుంటే, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అందుకోసమే దయచేసి నన్ను అలా పిలవమాకండి, నార్మల్ కొనహమరు అని పిలవండి చాలు అని చెప్పి తను అంటాడు. దెబ్బకి మాస్టర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ మొత్తం చేంజ్ అయిపోతే తను సీరియస్ గా అడిగిద్ది, ఓన్లీ వన్ పర్సనా, ఎవరది? అప్పుడు మన కొనహమరు చెప్తాడు, లేదులే జస్ట్ అలా వదిలే, అంత పట్టించుకోమాక అని చెప్పి తను అంటాడు. కానీ మన మాసురి చెప్పిద్ది, మేబీ ఇందాక నుంచి నువ్వు మాట్లాడుతుంది తన గురించే కదా, ఆ మొయిగి గురించే కదా నువ్వు మాట్లాడుతుంది, అసలు తనకి నీకు ఏం సంబంధం ఉంది, నాకు ఇప్పుడే తెలియాలి కొనహమరు, చెప్పు నాకు అని చెప్పి తను అనేది. అండ్ దిస్ ఈస్ క్రేజీ, మీరు ఇక్కడ చూసుకోవచ్చు తను ఏకంగా అటాక్ చేయడానికి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి మీరేం నేర్చుకున్నారు గైస్? ఒక అమ్మాయితో ఉన్నప్పుడు వేరే అమ్మాయిల గురించి ఆలోచించకూడదు, కానీ ఇది తెలుసుకోవడంలో మన కొనహమరు చాలా లేట్ చేసేసిండు. బట్ దీని తర్వాత ఏమైందో తెలియదు, ఎందుకంటే దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన రియు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన రియు చెప్తాడు, ఐ సీ, నా థోల్ సోనే యాజ్ ఏ బేట్ గా పెట్టడమ్మా, వాట్ ఏ వండర్ఫుల్ థింకింగ్ అని చెప్పి తను అంటాడు. ఇంకా మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు, రియు బాడీలో నుంచి ఆ ఫ్రూట్ అలా బయటకు వచ్చింది, ఇంకా ఫ్రూట్ ని అలా గాల్లోకి ప్లేస్ చేస్తాడు. అసలు ఆ ఫ్రూట్ ని చూసిన తర్వాత మన టోడో ఆగలేకపోయింది, తను వెంటనే ఆ ఫ్రూట్ ని తీసేసుకోవాలని చెప్పి ఆ ఫ్రూట్ మీదకి అలా జంప్ చేసిద్ది. బట్ ఆ ఫ్రూట్ ని మాత్రం తీసుకోలేదు, ఎందుకంటే తను అలా స్ట్రక్ అయిపోయింది గాల్లో. అది చూసి మన యోడో కూడా షాక్ అయిపోయింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తను అనుకునేది. బట్ ఇది మొత్తం చేస్తుంది మన రియు. ఆఖరికి తను చెప్తాడు కూడా, దొంగ దొరికిపోయిందే అని చెప్పి తను అంటాడు. బ్రో తన్ని చూసి వీళ్ళందరూ కంగారు పడిపోతారు, ఎందుకంటే జస్ట్ యోడో ఒక్కటే కాదు గైస్, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్టాచ్యూలా మారిపోయారు. ఇంకప్పుడే మన శారదా గమనించింది, ఇది మొత్తం మన రియు తన శాండ్ ని ఉపయోగించి చేస్తున్నాడు, తన ఐరన్ శాండ్ తో వాళ్ళందరినీ స్టాచ్యూస్ లాగా ఒకే చోట ప్లేస్ చేశాడని చెప్పి తనకి అర్థమైపోయింది. పైగా మన రియు చెప్తాడు, ఇట్ ఈస్ సో లో షినోబి ఫ్రెండ్స్, ఇలా చేశారని నేను ఊహించలా, మీరు నన్ను బిట్రే చేశారు, నాకు ఒక ట్రామా ఇచ్చారు, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు మీరందరికీ పనిష్మెంట్ దక్కాల్సిందే అని చెప్పి తను అంటాడు. ఒక రకంగా ఇక్కడ మన షికిమారు ఇంకా కాషిన్ కోజీ కష్టపడేసిన ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ టూ పీపుల్, మన టోడో ఇంకా కొనహమరు. మన కొనహమరు వాడి నోరు మూసుకోలేకపోయాడు, మన టోడో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయింది, వీళ్ళ వల్ల ఈ ప్లాన్ మొత్తం దొబ్బింది. బ్యాక్ టు చాప్టర్, ఇందాక మన రియు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని అన్నాడు కదా, అందుకనే
వీళ్ళని యాజ్ ఏ పప్పిస్ లాగా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. మన రియు తన శాండ్ తో సారదాని కంట్రోల్ చేసి తన హ్యాండ్ లో ఒక కునాయ్ పెట్టి యోడో మీద దాడి చేయడానికి సారదాని పంపిస్తాడు. ఇది మొత్తం అక్కడున్న షినోబిస్ అందరూ చూస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఎందుకంటే మీ అందరు తెలిసిందే, మన రియు సెర్చ్ చేస్తానని చెప్పి ఇందాక తన ఐరన్ శాండ్ మొత్తం చుట్టుపక్కలకి పంపించాడు. సో ఈ రేడియస్ లో వీళ్ళందరూ ఉన్నంత సేపు వీళ్ళు కదలలేరు. బట్ అప్పుడే మన సారదా ఇంకా యోడో పక్క నుంచి ఒక పెద్ద స్లాష్ పాస్ అవుతూ వెళ్ళిద్ది. దాంతో మన సారదా ఇంకా యోడో ఆ శాండ్ కంట్రోల్ నుంచి బయటికి వచ్చేస్తారు. బై ద వే ఇది చేసింది ఇంకెవరో కాదు, కిందున్న మన అరాయ. పైగా తన చేతిలో ఒక పెద్ద స్వార్డ్ కూడా ఉండిద్ది. ఈ కటానాని ఉపయోగించే తను ఈ శాండ్ సీలింగ్ టెక్నిక్ ని ఉపయోగించాడు. అండ్ తను చెప్తాడు కూడా, షింకి నేను ఎప్పుడు అనుకోలా మనమిద్దరం తయారు చేసిన ఈ టెక్నిక్ నేను నీకు అగెనెస్ట్ గా వాడతానని అని చెప్పి తను అంటాడు. అది చూసి మన రియు కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు వాట్ ద హ్యాక్, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. మీకోసమే చాలా తొందరగా ఈ వీడియో చేశా. సో కుదిరితే ఒక 1K లైక్స్ చేయడానికి ట్రై చేయండి గైస్, డెఫినెట్లీ కంప్లీట్ చేసేయండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మనం 20Kకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. ఐ హోప్ ఈ వీడియో తర్వాత అయిపోయిందని అనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకెవరైతే ఇంతవరకు మనకు అద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.